హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యాస్ రెసిపీస్. నేను మీ భాగ్య. ఈ రోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ చికెన్ లివర్ ఫ్రై. చికెన్ లివర్ ఫ్రై అనగానే ఎక్కువ శాతం మంది మొహం తిప్పేస్తుంటారు, కానీ చేసే విధంగా చేస్తే అస్సలు వదలరు దీన్ని. అంత బాగుంటుంది. దీన్ని పప్పు చారుతో గానీ మిరియాల చారుతో గానీ తింటే ఫెంటాస్టిక్ గా ఉంటుంది. మరి ఎందుకండి ఆలస్యం, వీడియో చివరి దాకా చూసి నేను చెప్పే టిప్స్ తో ఈజీగా చికెన్ లివర్ ఫ్రై ని చేసేయండి. ముందుగా ఒక కడాయి పెట్టుకుని అందులో 3 నుండి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక స్లైస్ చేసుకున్నటువంటి ఒక పెద్ద ఆనియన్, 4 చీల్చుకున్నటువంటి పచ్చిమిర్చి వేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక గుప్పెడు కరివేపాకు వేసి ఓసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక 350 గ్రాములు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ లివర్ ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ రెసిపీకి ఆయిల్ కొద్దిగా ఎక్కువే వేసుకోవాలి, లేకపోతే నీచు వాసన వస్తుందని గమనించాలి. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి గుప్పెడు పుదీనా ఆకులు వేసి మరోసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మరో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాలు అయ్యాక మూత తీసి 1.5 టీ స్పూన్ల కారం పొడి, టేస్ట్ కి సరిపడా ఉప్పు వేసి ముక్కలకు బాగా పట్టేట్టుగా కలుపుకోవాలి. కావాలంటే మీరు కారాన్ని మీ టేస్ట్ కి సరిపడేటట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి మరో 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, ఒక కట్ట కొత్తిమీర వేసి బాగా కలిపి మరో 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా చాలా క్విక్ గా తక్కువ టైంలో ఈ లివర్ ఫ్రై ని ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసేయచ్చు. దీన్ని వేడివేడి అన్నంతో గానీ చపాతీతో కానీ తింటే కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.